వ్యవసాయం అంటే ఒక రకమైన బాగా ఏమంటారు పిచ్చి లాంటిది అనమాట. సార్ ఇప్పుడు ఇక్కడ దీని డిజైన్ అంతా కూడా అంటే మీరు ఈ ప్లేస్ అంతా కూడా మీరు ఎలా ఫిక్స్ చేశారు, దేనికి ఎక్కడెక్కడ అనేది ఎలా మీరు ఏర్పరచుకున్నారు? యాక్చువల్లీ సార్ ఈ ప్లేస్ అనేది ఒక ప్లెయిన్ ల్యాండ్ కాదండి. ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద కొండలు ఉండేవి. ఈ 2 రకాల పురుగులు ఉంటాయండి, రెడ్ వీవిల్, బ్లాక్ వీవిల్ అని చెప్పేసి. అది ఏమవుతుందంటే ఒక్కసారి దాన్ని అటాక్ అయిందంటే దాని మీద ఉండి దానిలో పీచులాగా రంధ్రం పెట్టుకుంటే లోనికి వెళ్ళిపోయి మెయిన్ మధ్యలో ఉన్న ఆకులోంచి కిందకి వెళ్ళిపోయి మొత్తం చెట్టుని చంపేస్తుంది. ఒక్కో పురుగు ఒక్కో చెట్టుని చంపగలదు. తెలుగు అన్న అగ్రి ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ మనతో పాటు నిమ్మగడ్డ రవీంద్రబాబు గారు ఉన్నారు, సైంటిస్ట్. అలాగే వారి ఉద్యానవనం అనుకోవచ్చు, దీన్నంతా కూడా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. వారి అనుభవాలు ఏంటి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ మీ గురించి ఒకసారి మా వ్యూస్కి ఒకసారి ఓకే సార్, నా పేరు రవీంద్రబాబు అండి. నేను డిఐ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో పనిచేశాను. తమిళనాడులో ఉన్న కల్పకం ఐజీకార్ ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్లో ముందు అక్కడ పనిచేశాను. అక్కడ పిఎఫ్బిఆర్ అని చెప్పేసి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడ్ రియాక్టర్ దానిలో ఉన్నాను. ఆ తర్వాత నేను హెవీ వాటర్ ప్లాంట్ మణుగూరుకి ట్రాన్స్ఫర్ అయ్యాను. హెవీ వాటర్ ప్లాంట్ మణుగూరులో సీనియర్ సైంటిస్ట్గా రిటైర్డ్ అయ్యాను. సో ఇప్పుడు అసలు మీ ఈ తోట ఇదంతా కూడా స్టార్టింగ్ నుంచి చూసుకుంటూ వస్తుంటే కూడా ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క రకాలు కనిపిస్తున్నాయి, ఒక్కొక్క వెరైటీలు కనిపిస్తున్నాయి. ఇక్కడ అంతా కొబ్బరి తోట కనిపిస్తుంది. మీ దగ్గర అసలు ఏమేమి ఉన్నాయి, అసలు ఏం పండిస్తారు? నా దగ్గర అండి, నాకేంటంటే ఈ వ్యవసాయం అంటే ఒక రకమైన బాగా ఏమంటారు పిచ్చి లాంటిది అనమాట. దానికోసం అని చెప్పి నేను అన్ని రకాల చెట్లు వేసానండి. ఇక్కడ మామిడి తోట ఒక 1.5 ఏకరు, కొబ్బరి తోట 1.5 ఏకరు, తర్వాత ఒక 70-80 చెట్లు వచ్చేసి ఇది నిమ్మ తోట వేశాను. అయితే వీటిలో ఏం చేశానంటే అంతర పంటలుగా ఈ మునగ కూడా వేయడం జరిగింది. నా ఉద్దేశం ఏంటంటే వాటి మీద వచ్చే ఇన్కమ్ కొంత అయినా సరే వీటికి పెట్టే పెట్టుబడికి సరిపోతుంది అనేది నా ఉద్దేశం అనమాట. మునగ చెట్లు యాక్చువల్గా అవన్నీ కూడాను నిమ్మ చెట్లలో ఇది వేసింది అంతర పంటకు వేసింది మునగ. ఇప్పుడు మునగ చెట్లు పక్కపక్కనే ఉంటాయండి, ఉంటాయి, ఏం కాదు. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ దీని డిజైన్ అంతా కూడా అంటే మీరు ఈ ప్లేస్ అంతా కూడా మీరు ఎలా ఫిక్స్ చేశారు, దేనికి ఎక్కడెక్కడ అనేది ఎలా మీరు ఏర్పరచుకున్నారు? యాక్చువల్లీ సార్ ఈ ప్లేస్ అనేది ఒక ప్లెయిన్ ల్యాండ్ కాదండి. ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద కొండలు ఉండేవి. అది ఎప్పుడో దాదాపు 30-40 సంవత్సరాల నుంచి మా కిందే ఉండేది. అయితే వీటిని నేను ఆ కొండలన్నింటినీ కూడాను చేయించి దాదాపు చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. అప్పుడు చాలామంది కూడాను దాని బదులు ఒక వేరే ల్యాండ్ కొనవచ్చు అన్నారు. కాదు, నాది నేను చేసుకోవాలనే ఉద్దేశంతో దీన్ని మొత్తం కూడా కొండలన్నీ తీసి నేను ఒక చోట కొబ్బరి, ఒక చోట మామిడి, ఒక చోట నిమ్మ అనేది నిర్ణయించుకుని చేశాను. ఇది మొత్తం వచ్చేసి 7.5 ఎకరాల వరకు ఉందండి. 7.5 ఎకరాలు, అందులో 2 ఎకరాలు మాగాణి కింద వదిలేశాను. మరండి కొబ్బరి తోట చూద్దాం మనం. ఇవి గంగాభవాని పొట్టి రకం అండి. ఇవన్నీ నేను వేసి 2.5 years అయింది. అది కొన్ని అయితే అది మనకి పూతకూట రావడం జరిగింది. ఇప్పుడు మీరు వేసింది గంగాభవాని వెరైటీ అన్నారు కదా, అదే ఎందుకు మీరు ప్రత్యేకంగా వేయడానికి? అంటే ఇక్కడ నేను 2-3 చోట్ల చూసానండి, అవి మంచిగా పెరుగుతున్నాయి, ఈ వాతావరణానికి బాగానే ఉన్నాయి అనిపించి అది నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఇప్పుడు ఈ పైప్స్ అవన్నీ కూడా చూస్తున్నాం, వీటికి వాటర్ ఎట్లా పెడతారు, టైమింగ్? అది టోటల్ ఎంటైర్ నాకున్న ల్యాండ్ మొత్తం కూడాను అండర్ గ్రౌండ్ పైపింగ్ వేస్తానండి. ఆల్మోస్ట్ 5 kilometers, more than 5 kilometers అండర్ గ్రౌండ్ పైపింగ్ ఉంది. నా ల్యాండ్లో ఎక్కడైనా సరే వాటర్ ట్యాప్ చేయొచ్చు, ఎక్కడైనా ట్యాప్ చేయొచ్చు. చూడండి, మూల కొంత అక్కడ ఉంటుంది, ఆ చివరిని అక్కడ ఉంటుంది. మనం ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకుని అక్కడ నుంచి మేము డ్రిప్కి పైప్ కనెక్షన్ ఇచ్చామన్నమాట. డ్రిప్ ఇరిగేషన్ అంతా. ఓకే, సో ఇప్పుడు దీనికి ఓన్లీ కొబ్బరి వరకు అసలు దీని సాగు గురించి, దీని మెయింటెనెన్స్ అసలు ఎలా చేస్తారు ఏంటి, దీంట్లో కూడా పురుగులు అవన్నీ కూడా చాలా వస్తుంటాయి. వీటి అసలు ఆ ఏర్పాట్లన్నీ ఎలా జరుగుతాయి? ఏంటంటే కొబ్బరిలో మెయిన్ ఈ 2 రకాల పురుగులు ఉంటాయండి, రెడ్ వీవిల్, బ్లాక్ వీవిల్ అని చెప్పేసి. అది ఏమవుతుందంటే ఒక్కసారి దాన్ని అటాక్ అయిందంటే దాని మీద ఉండి దానిలో పీచులాగా రంధ్రం పెట్టుకుంటే లోనికి వెళ్ళిపోయి మెయిన్ మధ్యలో ఉన్న ఆకులోంచి కిందకి వెళ్ళిపోయి మొత్తం చెట్టుని చంపేస్తుంది. ఒక్కో పురుగు ఒక్కో చెట్టుని చంపగలదు. వాటిని మనం ఆపగలగాల. ఆపాలి అంటే నేనేంటంటే దాన్ని కెమికల్స్ వాడకుండా ఫెరమోన్స్ వాడతాను. ఫెరమోన్స్ నాకు చాలా బాగా పనిచేసింది. అదేంటంటే అండి, అదే పురుగుల్లో మగ పురుగుల నుంచో ఆడ పురుగుల నుంచో తీసిన ఒక ఈ రసాయనాన్ని అది
దాని ఆపోజిట్ సెక్స్ని ఆకర్షిస్తుంది అనమాట. ఓకే. దాని మూలంగా ఏమవుతుందంటే అలా మగ పురుగులన్నీ ఆకర్షించబడతాయి. ఓకే. అవి అప్పుడు ఏమవుతుందంటే మగ పురుగులు కానీ ఆడపురుగులు కానీ అది ఏదో నాకు కరెక్ట్గా తెలియదు, ఆ రెండిట్లో ఏదో ఒకటిని అది ఆకర్షిస్తుంది. దాని మూలంగా వాటికి వృద్ధి ఉండదు. ఓకే. ఇప్పుడు నాకు చాలా రోజు నుంచి అంటే ఈ కొబ్బరి తోటలు ఇవన్నీ చూసినప్పుడు ఈ ఆకు ఇలా అయిపోతుంది కదా సార్, దీనికి కారణాలు ఏంటంటే జనరల్గా చాలా మందికి కూడా ఇది నాకు తెలిసి ఒక డౌట్ ఉండి ఉంటుంది, ఆకులు ఎందుకు ఇలా అయిపోతుంది. దాంట్లో రెండు రకాలు ఉన్నాయండి. ఎండిపోతున్నాయి అనుకుంటారు కానీ అవును, ఇది ఎండడం వల్ల కాదు. కాదండి. యాక్చువల్గా ఇది కూడా ఒక రకమైన డిసీజే. చూడండి మచ్చలు కూడా ఉన్నాయి కదా. అవునవును. అదేమవుతుందంటే సరైన వాటరింగ్ లేకపోయినా వేసవకాలంలో వచ్చేదండి ఈ ప్రాబ్లం అంతా కూడాను. ఓకే. వేసవకాలంలో మాత్రమే వస్తుంది. దాన్ని మేము ఎక్కువ ఇరిగేషన్ ఇవ్వటం మూలంగాను, తర్వాత కొంచెం ఏంటి వేప నూనె అలాంటివి స్ప్రే చేయడం మూలంగా కంట్రోల్ చేయడం. వేరే ఎరువులు అట్లాంటి ఎరువులు వాడుతూ ఉంటామండి. ఎస్ఓపి అంటే ఎస్ఓపి కానీ ఎంఓపి యూరియా తగు పాలలో మిక్స్ చేసి దానికి ఒక అడుగున్న 2 అడుగులు యువతల బేసిన్ లాగా తయారు చేసి అందులో పెట్టేసి భూమిలో పెట్టేస్తాం అనమాట. దాని మీద మళ్ళీ పశువుల మాన్యూర్ వేస్తాం. అది నాకు బాగా పనిచేసింది. ఇప్పుడు ఇక్కడ చూస్తే అంతా కూడా ఒక లైన్లో ఒక ఆర్డర్లో ఉన్నాయి అనమాట చెట్లు అంతా కూడా ఇంత డిస్టెన్స్తో. ఎలా దీన్ని అసలు ఏర్పాటు చేయగలిగారు? ఎంతెంత డిస్టెన్స్ ఉంటే బాగుంటుంది అసలు నిజంగా కొబ్బరి తోటలు? అంటే మామూలుగా సజెషన్స్ ఏంటంటే మ్యాక్సిమం ఎక్కువ డిస్టెన్స్ ఉంటే బాగుంటుందండి. నాదైతే ఇప్పుడు ఇది 14 అడుగుల వరకు ఉంది. అది 16, 17, 18 కూడా ఉంటే మంచిది. ఇది మాకేంటంటే ఉన్న తక్కువ ప్లేస్లో ఎక్కువ వెళ్ళిన ఉద్దేశంతో చేసాం. ఒక్కొక్క చెట్టుకి మధ్యలో 14 అడుగులు ఉండడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే దీనికి సరైన లైటింగ్ రావాలి కదండి. లైటింగ్ రావాలి, దానికి తర్వాత గాలి కూడా అన్నిటికీ తగలాలి. ఇది యాక్చువల్గా ఏంటంటే నేను 1.5 ఇయర్ వయసు ఉన్నాయి తెచ్చానండి. నా దగ్గర ఒక 2.5 ఇయర్స్ ఉంది. ఇప్పుడు మన ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి కాపు వస్తుందని అనుకుంటున్నాను నేను. ఇది అంటే బహువార్షికం అంటాం ఏంటంటే మినిమం 15 ఇయర్స్ ఉంటుందండి, అది మాత్రం గ్యారంటీ. 15 ఇయర్స్ వరకు మీ తోటలో అన్ని అంటే ఇది ఒకటే వెరైటీ కాకుండా 2-3 వెరైటీలు ఉన్నాయి ఇందులో. అవి కూడా అవి ఏంటంటే మన నీళ్ళకే కాకుండా కొబ్బరికాయలు కూడా అవుతాయి. కొబ్బరికాయలు కూడా మామిడి తోట అండి. అవును సార్, మామిడి తోటలో కూడాను ఇప్పుడు ఇది నేను వేసి 3.5 సంవత్సరాలు అయింది. లాస్ట్ ఇయర్ నుంచి క్రాప్ స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ అయింది. ఆ తర్వాత మీకు ఎల్లోగా కనిపిస్తుంది కదా, ఇది కూడా ఫెర్మోన్ ట్రాపే. చూడండి ఎట్లా పండియో చచ్చిపోయి. అవన్నీ కూడా ట్రాప్ అయిపోయి పడిపోతాయి. దీంట్లో యాక్చువల్ నీళ్లు ఉండాలి, నీళ్ళు అయిపోయింది. లిక్విడ్ ఏమి ఉండదండి. మామూలుగా నీళ్ళలోనే కొద్దిగా సోప్ కలిపితే రెక్కలు ఉంటాయి కదా, ఎగిరిపోలేవు. సోప్ అంతే 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 అంతే. దీని మూలంగా ఏమవుతుందంటే మన మామిడికాయల్లో ఒకసారి పురుగులు వస్తూ ఉంటాయి చూసారా, అవన్నీ దీటి మూలంగా వచ్చేది. అవి ఏంటంటే గుడ్లు పెట్టేస్తే గుడ్లు మన మామిడికాయలో ఉండిపోయి అవి అక్కడ లోన డెవలప్ అయిపోద్ది అనమాట. అలా కాకుండా ఇది మనం వాడటం మూలంగా వీ కెన్ అవాయిడ్ దట్. ఎలా ఇప్పుడు ఈ మామిడికి సంబంధించింది ఇది ఎలా ఉంటుంది, మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, దీనికి వాటర్ ఎలా, ఇది ఏంటది? మొత్తం ఒక 70 వరకు మామిడి చెట్లు ఉన్నాయండి. అయితే వీటిలో మొత్తం కూడాను బంగినపల్లి మామిడి, బంగినపల్లి అన్నీ కూడా ఒకటే వెరైటీ పెట్టాను, కావాలని వేసాను. వేసి వచ్చిన ఫ్రూట్స్ కూడాను బయటకు అమ్మకుండా ఓన్లీ చెట్టు మీద పండిన కాయలు మాత్రమే అమ్మటం జరిగింది. చెట్టు మీద పండిని ఎల్లోవి మాత్రం కలెక్ట్ చేసి ఇవాళ ఒక 10 కేజీలు 100 కేజీలు వచ్చిన అవి మాత్రమే అమ్ముతున్నాం. అదే అట్లా నా ఉద్దేశం ఏంటంటే పబ్లిక్కి పండించేటప్పుడు వాటిలో కొన్ని కెమికల్స్ వాడతారు, అలా వాడితే మాత్రమే అందరికీ అందుతున్నాయి. అలా కాకుండా మన దగ్గర ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే నేను చెట్టు మీద పండిని మాత్రమే పండా. ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చా వాళ్ళు? ఓకే. అంటే ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు మీరు బంగినపల్లి వేశారు యాక్చువల్గా, ఇప్పుడు నూజివీడనో లేకపోతే అలా పేర్లు కొన్ని ఉన్నాయి, రసాలు కావచ్చు. సో మీరు ఇప్పుడు బంగినపల్లి ఇక్కడ వేశారు కాబట్టి అసలు ఇక్కడ అనుకోగా పండుతాయా బంగినపల్లి? పండినాయండి, వస్తున్నాయి. ఒకటి 1.5 కేజీ ఉన్న సైజు కూడా వస్తున్నాయి. అంటే వాళ్ళు రీజన్స్ బట్టి పేర్లు పెట్టారు కదా, ఆ ఏరియాలోనే పండుతాయి. అదేం లేదు. అది మెయిన్ ఏంటంటే ఇది ఈ సాయిల్ చాలా లూజ్ సాయిల్, రెడ్ సాయిల్స్ అన్ని కూడా దీనికి బాగా పనిచేస్తాయి. రెడ్ సాయిల్ మన నూజివీడ్ ఏరియా కూడా రెడ్ సాయిల్ అంతా. ఇది దీని నిర్వహణ ఎలా ఉంటుంది అసలు? అంటే దీనికి కూడా కొంచెం కష్టం ఉంటుంది మామిడి తోట? ఉంటుంది సార్, ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఇది వరకు రోజుల్లో అయితే ఇంకోటి వచ్చేసి దాదాపుగా 20 feet 25 feet దూరంగా పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే దీన్ని హై డెన్సిటీ మెథడ్ అంటున్నారు, దగ్గరగా వేసి. అప్పుడే ప్రతి సంవత్సరం కూడా ప్రూనింగ్ చేయాలా, కొమ్మలు నరకాల. తర్వాత ఎప్పుడైతే మనం సంవత్సరం కాయలు కోసామో వెంటనే కొమ్మలు నరకడం అనేది మస్ట్.
ఓకే. అలా చేస్తే నెక్స్ట్ ఇయర్కి రెడీ అవుతాయి అవి. చేసి అది కోసిన వెంటనే దానికి కావాల్సిన మందులు వేసి దానికి ఏమైనా ఫెస్ట్ కానీ ఉంటే చెక్ చేసుకోవాలన్నమాట. నేను ఏంటంటే కొంచెం ఎక్స్పెరిమెంటల్ బేసిస్గా ప్రతి చెట్టుకి కూడా ఒక ఇది మిరియాల చెట్టు ఒకటి వేసాను. ఓకే, మామిడి చెట్టు కింద మిరియాల చెట్టు అంటే మిరియాల చెట్టుకి కావాల్సింది ఏంటంటే నీడ ఉండాలి. ఇది ఆల్రెడీ నీడ ఉంది కదా, చెట్టు కిందే ఉంటుంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఈ మిరియాలు మనం కొయ్యాల్సిన అవసరం లేదు. చిట్టి ఈతకాయలు చిన్నగా ఉండి అవి ఎర్రగా పండిపోయి కిందకి పడిపోతాయి. అవి మనం కలెక్ట్ చేసుకోవాలి. మామిడి చెట్టు కింద ఉంది కాబట్టి ఇప్పుడు జనరల్ గా మామిడి అల్లం అంటారు కదా, అలా వీటికి ఏమైనా మామిడి ఫ్లేవర్ ఏమైనా వస్తుందా? లేదు, అలాంటిది ఏం రాదండి. అక్కడ వేటే కారణం ఓన్లీ నీడ, షేడ్లో పెరగాలి అంతే. అది ఇప్పుడు మామూలుగా వెస్ట్ గోదావరి ఆ సైడ్ ఏం చేస్తారంటే కొబ్బరి చెట్లు హైట్గా ఉంటాయి కదండి, వాటికి అల్లించేస్తారు. అల్లిపోతే పైకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏంటంటే గుత్తులుగా పడిపోతాయి కిందకి, అవి కలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు నేనేంటంటే ఎందుకు రాదు అనే ఉద్దేశంతో పెట్టాను. రమ్మంది తెలుగు వన్